భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ ప్రబోధిని ఏకాదశి ఎటువంటి అంశాన్ని ప్రబోధిస్తుంది? బోధన చెప్పడం, ప్రబోధము విశేషంగా చెప్పడం. ప్రబోధిని ఏకాదశి అన్న పేరిట ఒక ఏకాదశినే వ్రత పరిభాషలో ప్రాచీనులు మనకు తెలియజేస్తూ ఉపవాస వ్రతాన్ని పాటించాలి అన్నారు. ఆషాఢమాసం శుక్లపక్షం ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్య నియమావళి 4 నెలల కాలం పాటు అనుసరించవలసినటువంటి ధర్మశాస్త్ర నిరూపణతో సత్యమైనటువంటి జీవిత విధానం ఈ రోజుతో పూర్తి అవుతుంది. మనకు ప్రబోధం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది అని అర్థం. బోధించేవారెవరు? ప్రకృతి. ఆ బోధనని స్వీకరించేవారెవరు? జీవుడు, మనం. ఎలా వచ్చింది? ఈ 4 నెలల కాలం పాటు ఆహార నియమావళి, ప్రవర్తనా నియమావళి, కూర్చోవడం, భజనలు చేయడం, దీపాలు వెలిగించడం, స్థిమితంగా ఆలోచించడం, ఉద్విగ్నతా భావానికి లోను కాకపోవడం, దైవాన్ని స్మరించడం, ఏకభుక్తం, అధశ్చయనం, మితాహారం, ఇవన్నీ పాటించడం ద్వారా అధికమైన శక్తి దైవ రూపంతో వచ్చి చేరడంతో ప్రబోధం మనకు కలిగింది. ప్రబోధిని ఏకాదశి అన్న ఈ శబ్దంలో ఉండే అంతరార్థం ఇదే. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా ప్రారంభమైన ఈ వ్రతంలో మొదటి నెలలో ఆకుకూరలు తినకూడదు, 2వ నెలలో పెరుగు తినకూడదు, 3వ నెలలో పాలు త్రాగకూడదు, 4వ నెలలో పప్పు ధాన్యాలు ఆహారంగా తీసుకునకూడదు. ఇలా 4 పాదాలలో ఏకాదశి నుంచి ఏకాదశి వరకు, ఏకాదశి నుంచి ఏకాదశి వరకు, ఇలా ఆషాఢం నుంచి శ్రావణం, శ్రావణం నుంచి భాద్రపదం, భాద్రపదం నుంచి ఆశ్వీజం, ఆశ్వీజం నుంచి కార్తీకం వరకు ఉండే 4 నెలల కాలంలో దేహానికి ఒక నియమబద్ధమైనటువంటి జీవన సరళి అలవడుతుంది. ప్రణాళిక, ప్లాన్, పద్ధతి అనుసరించడంతో ఆరోగ్యం వచ్చి చేరిన జ్ఞానం కలుగుతుంది. కాబట్టే ఈ ఏకాదశికి ప్రబోధిని ఏకాదశి అని పేరు. ఈ రోజున దీపదానం చెయ్యాలి. ప్రదోష సమయంలో దామోదరుడిని పూజించాలి. విష్ణువుకు సంబంధించిన 24 నామాలను అగ్నిపురాణం తెలియజేస్తుంది. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, ఇలా చెప్పే శ్రీకృష్ణాయ నమః వరకు ఉన్నటువంటి 24 నామాలు అగ్ని పురాణంలోనివి. ఇందులో 13వ నామం దామోదర. మనం చేసేటటువంటి శాంతి ప్రక్రియలలో కొన్ని విధాలుగా, కొన్ని ప్రత్యేక స్థలాలలో నిర్వహించేటటువంటి ఈ బలి సంబంధిత, ప్రయాగ సంబంధిత వ్యవహారాలలో కూడా, నాసిక్ ప్రాంతాలలో కూడా నారాయణ బలి అంటూ నిర్వహించేటటువంటి విధానంలో దామోదర శబ్దంతో ఈ ప్రయోగం మారుతుంది. పౌర్ణిమ వరకు 12 నామాలు, అనంతరం 12 నామాలు విభజించేటటువంటి రేఖలో దామోదర నామం ప్రత్యేకం. దామము పుష్పము, ఉదరంలో కలవాడు శ్రీమన్నారాయణమూర్తి, ఆ పుష్పములో బ్రహ్మదేవుడున్నాడు, సృష్టిని నిర్వహించేటటువంటి పరమదైవం. దామము తాడు, పరమాత్ముడిని ఈ లోకానికి తాడుతో బంధించి ఇక్కడికి రా అంటూ లాగే ప్రయత్నం చేసింది యశోదాదేవి. ఆ పరమాత్ముడు బంధింపబడతాడా? మనం లోకానికి బంధులమై ఉన్నాము, బందీలుగా ప్రవర్తిస్తున్నాము. ఇలా కాకుండా బందీఖానాలో లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. పరమాత్ముడిని దామోదర అన్న నామంతో స్పందించాలి, స్పందించే విధంగా మార్చుకోవాలి, సంబోధించాలి. ఆ ప్రబోధన మనకు కలిగే నిమిత్తమే ఈ ఏకాదశికి ఇంతటి పేరు, ఇంతటి కథ, ఇంతటి వ్యవహారం. ఉపవాసం పాటించాలి. ఉపవాసం పాటించడానికి కష్టంగా ఉన్నటువంటి వారు తులసి దళాలను నీటిలో వేసుకొని ఆ నీరు త్రాగడంతో కూడా ఉపవాస వ్రతాన్ని కొనసాగించవచ్చు, ఏ దోషము లేదు అంటూ చెబుతుంది వాయుపురాణం.
ఇది విధానం. గురుగారు, మరి ఈ ప్రబోధిని ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని వ్యవహరించడంలో అంతరార్థం ఏంటి? ఉత్థానము, వెలుగు కిరణాలతో స్వామి నిద్రలో నుంచి మేలుకొనడము అనే అర్థాన్ని లౌకికంగా చెబుతూ ఉంటారు. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత అంటూ ఉపనిషత్తు వాక్యం. స్వామి వివేకానందుల వారు కూడా ఇదే ఉపనిషత్ వాక్యాన్ని స్వీకరించి మనందరికీ ప్రబోధం చేశారు. ఉత్తిష్టత, లేచి నిలబడండి, జాగ్రత్తతో వ్యవహరించండి, ఆదమరిచి నిద్రపోకండి. నిద్రలోనే వెళ్ళిపోయే ప్రమాదాలుంటాయి. నిద్రపోయేది శరీరం, మనస్సు కాదు. మనస్సు ఎప్పుడూ జాగరూకతమై ఉంటుంది. గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. ఉలిక్కి పడుతూనే ఉంటాం. ఎక్కడో దూరంగా ఒక శబ్దం విన్నా కూడా జాగరూకత ఎక్కువగా ఉన్నవారు లేచి కూర్చుంటారు. జాగతే రహో అన్న వాక్యంలాగా. ఈ ఏకాదశి శయన ఏకాదశి వంటిది కాదు. స్వామి లేచి కూర్చుంటున్నాడు. శయన ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి. ఇది ఉత్థాపన ఏకాదశి. మనలో ఉండే జీవ చైతన్యం గత 4 నెలల కాలంగా అనేక ఆహార నియమాలు అనుసరిస్తూ, ఉపవాస కథలు పాటిస్తూ సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి చేయడంతో దేహానికి అపారమైన శక్తి వచ్చి చేరిన నేపథ్యంగా ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడమే ఉత్థాన ఏకాదశి. ప్రాణశక్తిని ఉద్దీపనం చేయడం ఉసిరిక దీపం వల్ల మాత్రమే సాధ్యం కనుక ఈ కార్తీక మాసంలో ఇతర సందర్భాలలో దీపదానం చేస్తే చేశాం, దీపం వెలిగిస్తే వెలిగించలేదు, వివిధ తైలాలతో వివిధ దీపాలు వెలిగించాం. కానీ ఈరోజు మట్టుకు తప్పనిసరిగా ఉసిరిక పైన దీపం వెలిగించాలి. ఆవు నేతి దీపం లేదా గేదె నేతి దీపం, ఏదో నేతి దీపం వెలిగించాలి. ఇది ప్రమాణం. మన శరీరంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకోవడమే ఉత్థాన ఏకాదశి అనే ఈ పేరులో ఉండే అంతరార్థం. ఇందులో ఉసరి, తులసి ఈ ఇరువురిని కూడా సమానంగా భావన చేస్తూ శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో ఉసిరి చెట్టు కింద ఉంచి పూజించాలి. తులసి ద్వాదశి పేరిట రేపు చేసేటటువంటి తులసి కళ్యాణానికి సంరంభంగా ఈ రోజుననే ఉత్థాన ఏకాదశి అంటూ చెబుతూ ఇంటికి ఉసిరి కొమ్మ తీసుకురావాలి. కళ్యాణ వేదికను ఈ రోజుననే అలంకరించాలి. ఇంటిలో తులసి కోట పక్కన మరి ఒక పూల కుండీలో కానీ తులసి కోటలోనే కానీ ఉసిరి మొక్కను నాటాలి. ఉసిరి కొమ్మ తెచ్చి పెట్టడం కాకుండా చాలామంది కాయలతో ఉన్న ఉసిరికొమ్మ ఉందా అంటూ తెచ్చి ఎండిపోయిన తర్వాత తీసి పారవేస్తూ ఉంటారు. అలా కాదు, ఇంటిలో ఉసిరి మొక్క పెంచుకోవాలి. ఈ పండగలో ఉండే, ఈ వ్రతాన్ని పాటించడంలో ఉండే అంతరార్థం ఇదే. ఇంటిలో ఉసిరి ఉంది, ముసలితనం రాదు. ఇంటిలో తులసి ఉంది, శారీరక రోగాలు బాధలు రావు. ఉసిరికి మానసిక రోగాలు తొలగించే శక్తి ఉంది, తులసికి శారీరక రోగాలు తొలసి ఉంచే శక్తి ఉంది. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఒకచోట చేర్చి సృష్టికి మూలభూతమైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తిని సాలగ్రామ రూపంలో పూజించడానికి తగిన ఏర్పాటు చేసేటటువంటి రోజు ఉత్థాన ఏకాదశి. ఇది విషయం. గురుగారు, కార్తీక మాసంలో నిర్వహించే 1,00,000 బిల్వార్చన, 1,00,000 తులసి అర్చన, వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి? కాలంతో పాటు వచ్చిన కొత్త పదాలలో ఒకటి 1,00,000. 1,00,000 బిల్వార్చన, 1,00,000 కుంకుమార్చన, 1,00,000 మారేడు దళములతో అర్చన, 1,00,000 దీపాల వత్తి, 1,00,000 వత్తుల నోము. ఇవన్నీ కూడా ఒక దీపం వెలిగించడం, ఒక మారేడు పత్రి దళాన్ని అర్పించడం, 1 కాస్త 10, 100, 1000, 10,000, 1,00,000, కోటి, అనంతం ఇలా మారిపోతూ వస్తుంది. ఆ సహస్రాత్ పంక్తిం పునంతి తే సోమం ప్రాప్నువంతి బ్రహ్మమేధవా మధుమేధవా. వేదకాలానికి సహస్రం పెద్ద మాట, 1000 సహస్రశీర్ష పురుష అదే పెద్ద మాట. నేటి కాలానికి 1,00,000 వచ్చి చేరింది. నెల అంతా దీపాలు వెలిగించాలి.
30 కట్ట కలిపి ఒకే దీపంగా వెలిగించి అటువంటి 12 వెలిగిస్తే 12 నెలల దీపాలు వెలిగించినట్టే. 1,00,000 వత్తులని ఒకే చోట కట్టగట్టి నేతిలో ముంచి వెలిగిస్తే 1,00,000 దీపాలు వెలిగించిన పుణ్యం. ఇలా లెక్కించుకోకూడదు. అయితే కొత్త ఏదైనా మనకు మంచి కలిగించేది అనిపించినప్పుడు ఆచరించడంలో తప్పు లేదు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం ప్రయాణం చేయాలి. ఆంగ్లంలో చెప్పాలి అంటే అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఇలాంటి నేపథ్యంలో 10 మంది కలిసి ఒక్కొక్కరు 10 చొప్పున దీపాలు వెలిగిస్తే అవి 100 దీపాలు అవుతాయి. ఒక్కొక్కరు 100 1,00,000 దీపాలు అవుతాయి. ఒక్కొక్కరు 1000 కోటి దీపాలు విడివిడిగా వెలిగించాలి. అలాగే మారేడు పత్రి, అలాగే తులసి అర్చన, అలాగే పుష్పార్చన, అలాగే కుంకుమార్చన. ఈ నేపథ్యంలో ఒక చోట అని కాకుండా భిన్న భిన్నంగా ఒకరు నమ్మకం చెబితే 10 మంది వింటే 10 మంది కూర్చొని వింటే 11 నమ్మకాలతో అభిషేకం చేసినట్లు అని శాస్త్రం అంగీకరిస్తుంది. అలాగే ఒక వ్యక్తి దీపం వెలిగిస్తూ ఉంటే 100 మంది మౌనంగా చూస్తే అది 100 దీపాలు వెలిగించిన ప్రమాణం అవుతుంది. 100 భక్తులు ఒక భక్తిగా కాకుండా అంతమంది చేరి యథాశక్తి సమష్టిగా భక్తి చైతన్యంతో 1,00,000 దీపారాధనలు, 1,00,000 బిల్వార్చనలు, 1,00,000 తులసి అర్చనలు, 1,00,000 కుంకుమార్చనలు, 1,00,000 అన్న నామంతో ఏ అర్చన చేసినా అది సమాజంలో ఉన్న సమష్టి బలాన్ని, చైతన్యాన్ని ప్రపంచానికి చూపుతుంది. ఇది అంగీకరించవలసిన విషయం. గురుగారు, కార్తీక మాసంలో ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఈ సత్యనారాయణ వ్రతం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఆ సత్యనారాయణ వ్రత కథలోనే కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఎందుకు చేయాలి అనే అంశం మొదటి కథలోనే చెప్పబడి ఉంది. అనేకులు కథ అనగానే మొదటి కథ, నారదుడు ప్రశ్నించడం, కట్టెలు అమ్మే వ్యక్తి ఎవరో కట్టెల మోపు శిరస్సు పైన పెట్టుకొని వ్రతాన్ని చూచి నేను ఈ వ్రతాన్ని చేస్తాను అనుకుని సంకల్పం చేసి వ్రతాన్ని చేసి ధనధాన్యాలు పొందడం ఇంతే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. సత్యనారాయణ వ్రత కథలు పూర్వం 13, క్రమేణా 9కి మారిపోయాయి. నేటికి అన్నవరంలో ప్రధాన వ్రతం ఆచరించే సమయంలో 9 కథలు చెబుతారు. కానీ లోక ప్రచారంలో 5 కథలు మిగిలి ఉన్నాయి. 170 శ్లోకాలతో ఈ 5 కథలు ఉంటాయి. ఇందులో ఒక శ్లోకం ఈ వ్రతాన్ని కార్తీకంలో ఎందుకు చేయాలో వివరంగా చెప్పి ఉన్నది. మాఘే వా మాధవే మాసి కార్తికే వా శుభే దినే సంగ్రామ ఆరంభ వేళాయాం యదా క్లేశస్య సంభవః దారిద్ర్య శమనార్థం చ వ్రతం కార్యం వరేప్సుభిః. వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతూ, ఎప్పుడు చేయాలో చెబుతూ, ప్రసాదం కూడా ఎలా చేయాలో చెబుతూ చాలామంది సత్యనారాయణ ప్రసాదం అనగానే సిరా ఉడకబెట్టి పెట్టేస్తూ ఉంటారు. అలా లేదు, పొడి ప్రసాదమే పెట్టాలి. వ్రతంలో ఎంత వివరంగా చెప్పబడి ఉన్నది అంటే బియ్యం పిండి అది లేకపోతేనే గోధుమ పిండి. ప్రతిదీ ఇంత వివరంగా చెబుతూ మాఘేవ మాధవే మాసి, మాఘమాసం కానీ, మాధవ మాసం వైశాఖ మాసం కానీ, కార్తీక మాసం కానీ ఇలా ఈ మాసాలలో శుభదినంలో చేయాలి. విష్ణువుని అర్చించడానికి ఏకాదశి కంటే కూడా మించిన శుభదినం ఇంకేముంటుంది? కనుక ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసి ఉడకబెట్టిన పదార్థాలు తినకూడదు, ఉపవాస వ్రతం కదా. కనుక పొడి సత్యనారాయణ ప్రసాదం స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలి. పిష్టం పిష్టం ప్రధానం అన్నారు. అన్నాత్ అష్టగుణం పిష్టం. ఆయుర్వేద సూత్రం ఒకటి ఉంది ఇక్కడ. అన్నాత్ అన్నం కంటే అష్టగుణం 8 రెట్లు పిష్టం పిండి బలం. పిష్టాత్ అష్టగుణం పయ. ఇది ఒక సూత్రం. ఆరోగ్యంలో మనకు చరకుడు చెప్పే అనేక ధర్మ సూత్రాల్లో వచ్చే ఒకనొక మార్గం. పిండి కంటే 8 రెట్లు పాలు బలం, అన్నం కంటే పిండి బలం. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేస్తాం కార్తీక మాసంలో ఏకాదశి పుణ్యఫలం సందర్భంగా పురస్కరించుకొని ప్రసాదంగా కూడా సత్యనారాయణ ప్రసాదం తింటాం, సత్యం మాట్లాడతాం. కార్తీక మాసంలోనే అబద్ధాలు పెరుగుతాయి. కార్తీక మాసంలోనే దొంగ వ్యవహారాలన్నీ కూడా లోకంలో పెరుగుతూ ఉంటాయి. సత్యనారాయణ వ్రతం అంటే నిజం చెప్పడం అండి, నిజం చెప్పడం, అంతకుమించి ఇంకేమీ లేదు.
నానారూపధరో భూత్వా సర్వేషాం ఈప్సితప్రదః. సత్యవ్రతం అంటే సత్యం పలకడం. వ్రతం చేస్తాను అని చెప్పి చేయకుండా అబద్ధమాడాడు సాధువు, సంతానం కలిగినప్పటికీ వ్రతం చేయలేదు, కష్టాలు వచ్చాయి. సత్యవ్రతం మర్చిపోయాడు, అబద్ధాలు ఆడాడు, కష్టాలు వచ్చాయి. క్షత్రియుడు కావచ్చు, సాధువు కావచ్చు, కట్లమ్మే వ్యక్తి కావచ్చు, ఏ వర్గం వాడైనా, ఏ వృత్తిలో ఉండేవారైనా అందరూ సత్యం పలకాలి. అదే సత్యవ్రతం, అంతకుమించి మరింకేమీ లేదు. ఈ వ్రతాన్ని ఏకాదశి నాడు కార్తీక మాసంలో చేస్తే అధికమైన పుణ్యఫలం, బలం. ఇది అర్థం. గురుగారు, కార్తీక మాసంలో వనభోజనాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ వనభోజనాలలో ఎటువంటి పదార్థాలని స్వీకరించాలి? వనభోజనం సాధించే ప్రయోజనాలు రెండు. ఒకటి, ఆధ్యాత్మిక శక్తిని మనలో పెంచడం. రెండు, సంఘ చైతన్యాన్ని విస్తృతపరచడం. సంఘంలో మనము ఒక భాగమే, సంఘములో నుంచి మనం విడిగా లేము, మనమంతా ఒక్కటే. సమష్టి భావనను పెంచేది భోజనాలు, వనభోజనాలు. ఈ వనభోజనాలు మన భోజనాలుగా మారిపోయి మళ్ళీ వర్గరూపాంతరాలుగా చిన్న చిన్న సంఘాలుగా మారిపోతున్న తరుణంలో నిజమైన ప్రయోజనం వెనుకబడిపోతున్నది. వనభోజనం చేసే సమయంలో తప్పకుండా అడవులలో 2 మొక్కలని మనం నాటాలి. ఒకటి మారేడు, 2 ఉసిరి. ఈ 2 మొక్కలను తప్పకుండా నాటి ఉసిరి మొక్క దగ్గర కూర్చుని భోజనం చెయ్యాలి. ఉసిరి పచ్చడిని స్వీకరించాలి. రాత్రి వేళ కాదు, మధ్యాహ్న సమయం కాదు, ఛాయానక్తం 4 గంటల సమయంలో. వనభోజనాలలో స్వీకరించకూడని పదార్థాలు భూమిలో పెరిగేవి. బంగాళాదుంపలు భూమిలోన పెరిగేవి తినకూడదు. అలాగే భూమిలోన పెరిగేటటువంటి దుంప పదార్థాలని తినకూడదు. మరేం తినాలి? ఆకుకూరలను స్వీకరించాలి. కనిపించే శాఖలకు మొలిచేటటువంటి పదార్థాలను తినాలి. హితంగా తినాలి, మితంగా తినాలి. హితభుక్, మితభుక్, అశాకభుక్ అని ఈ సూత్రం చెబుతుంది. హితంగా, మితంగా, పరిమితంగా, శాఖలలో లభించేటటువంటి వాటిని కాకుండా, దూరంగా పెరిగేవి కాకుండా అందుబాటులో ఉండేటటువంటి వాటిని, ఆకుకూరలను ప్రధానంగా స్వీకరించాలి. కనుక సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఈ కాలంలో గుమ్మడికాయ పులుసు తప్పనిసరి, అనపకాయ కూర తప్పనిసరి, బచ్చలి కూర శాకం తప్పనిసరి, తెలుగువారి ఇంటి వంటకం, శాకంభరీ ప్రసాదం అని పేరు పొందిన పదార్థం గోంగూర పచ్చడి తప్పనిసరి. ఐరన్ లభిస్తుంది కదా గోంగూర ద్వారా. ఇలా విశేషమైన పరిశ్రమతో పదార్థ విజ్ఞానాన్ని పెంచుకొని ఉపవాస వ్రతం నేపథ్యంలో వనభోజనాలలో ఎలాంటి పదార్థాన్ని తినాలి, ఎలాంటి పదార్థాలను తినకూడదు అనే నిర్దేశం చేశారు. మజ్జిగ పులుసును కార్తీక మాసంలో స్వీకరించకూడదు. పెరుగును అసలు తినకూడదు, మజ్జిగ స్వీకరించాలి. దాంట్లో మళ్ళీ వ్యతిరేక పదార్థం విషతుల్యంగా ఉండేటటువంటి నూనెతో పోపు పెట్టకూడదు. మజ్జిగ పులుసు ఎప్పుడు చేసినా అందులో నేతితో పోపు పెట్టాలి, కానీ నూనెతో కాదు. అది వైర పదార్థం అవుతుంది, వ్యతిరేక గుణాన్ని సంతరించుకుంటుంది, తినకూడదు, విష పదార్థం. ఆయుర్వేదం ఈ విషయాన్ని ఇలా స్పష్టంగా తెలియజేస్తుంది, నిషేధిస్తుంది కూడా. విధి నిషేధాదులలో వనభోజనాలు ఆచరించే సమయంలో శైవ వైష్ణవాలకు అతీతంగా తులసి, ఉసిరి, మారేడు ఈ మొక్కలు నాటుతూ శివారాధన, విష్ణువారాధన చేస్తూ సద్గోష్ఠితో సూర్యాస్తమయం కాకంటే ఛాయానక్తం 4 సమయం వరకు కూడా కాలం గడిపి బారులు తీరి ఒకరి మధ్యన ఒకరు రాగి చెంబులో కానీ రాగు గ్లాసులో కానీ నీరు పెట్టుకొని భోజనం చెయ్యాలి. ఒకరిని ఒకరు తాకి భోజనం చెయ్యరాదు. కాళ్ళు తాకుతూ ఉంటాయి. ఇప్పుడు కూర్చుని భోజనాలు చేసే అవసరం పోయింది కాబట్టి నిలబడే పళ్ళాలు చేత బుచ్చుకొనే ఇటు అటు తిరుగుతూనే భోజనాలు చేస్తూ ఉంటారు. ఇవి వనభోజనాలు కావు. కాకుల వలె కావు అంటూ చేసే భోజనాలే అవుతాయి.
కూర్చుని భోజనం చేస్తేనే అది వనభోజనం. మనిషికి మనిషి తాకకుండా దూరంగా కూర్చొని ఇరువురి మధ్యలో ప్లాస్టిక్ గ్లాసులో నీళ్లు కాకుండా రాగి చెంబు రాగి గ్లాసులో నీరు పెట్టుకుని భోజనం చేస్తేనే వనభోజనం. అది కూడా మళ్ళీ మోదుగ విస్తరి ఆకు కానీ అరటి ఆకు కానీ ఆ ఆకులో వడ్డించిన పదార్థాలు నేతితో కలిపినప్పుడు భోజనం చేస్తేనే వనభోజనం. సమీపంలో ఉసిరి చెట్టు, ఉసిరి మొక్కను నాటడం, మారేడు చెట్టు, మారేడు మొక్కను నాటడం, సాలగ్రామ రూపంలో విష్ణువును అర్చించడం, లింగ రూపంలో శివారాధన చేయడం, భక్తి ధ్యాన తత్పరతతో పాటిస్తే అది వనభోజనం, ఆరోగ్యదాయకం, కార్తీక భోజనం అవుతుంది. లేకపోతే ఇష్ట భోజనం అవుతుంది. గురుగారు, ఈ కార్తీక ఏకాదశి రోజున ప్రత్యేకంగా తులసి ఆరాధన ఎలా చేయాలి? తులసిని ఎంత ఆరాధన చేసినా తక్కువే. మనస్సులో విష్ణువును ధ్యానం చేసి విష్ణువునే భర్తగా కోరినప్పటికీ తండ్రి జలంధరుడికి ఇచ్చి వివాహం చేసిన కారణంగా జలంధరుడు ఇల్లాలుగా మారిపోయిన మరుక్షణం నుంచి తులసి మనసంతా కూడా జలంధరుడే భర్త, జలంధరుడే దైవం. జలంధరతీతి జలంధర, జలాన్ని ధరించి ఈ నీరంతా నాదే, ప్రాణశక్తి అంతా నాదే అంటూ విర్రవీగేటటువంటి రాక్షస లక్షణం ఉన్న కారణం చేత ఈ జలంధరుడిని అంతం చెయ్యాలి. ఇది హరిహరుల ఆలోచన. ఈ జలంధరుడు శివభక్తుడు. అంత సులభంగా మరణించేటటువంటి శక్తి హీనత కలవాడు కాడు. బ్రహ్మదేవుడి వరం కలవాడు. పైగా ఇల్లాలి పాతివ్రత్యం కారణంగా విష్ణు పురాణాలలో ఈ జలంధరుడిని విష్ణువు అంతం చేసినట్లుగా, శివ సంబంధిత పురాణాలలో శివ ఆగ్రహానికి గురి అయి అంతం అయినట్లుగా ఒకే కథ రెండు రూపాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఒకటే అటువంటి వృత్తాంతం. మాయావేషంతో విష్ణువు జలంధరుడిగా తులసి కనిపించడంతో తులసి భ్రమించి వచ్చినది భర్త అంటూ అనుకొని పాద ప్రక్షాళన కోసమని కాళ్ళు కడుక్కోవడం కోసం చెంబుడు నీళ్ళు ఇచ్చింది, అంతే. ఆ సమయంలోనే పరమేశ్వరుడు త్రిశూలాన్ని ప్రయోగించడం, జలంధరుడు అంతం కావడం, మరుక్షణంలో ఉలిక్కిపడ్డ తులసి ఇతడు తన భర్త కాడు, పాదములు వేరు అంటూ గుర్తించి శిలవైపుమ్మని శపించడం ఏకకాలంలో సంభవించాయి. అలాంటి కథలన్నీ కూడా ఈ ఏకాదశి నాడు స్మరించుకొని 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియముల ద్వారా మనం చేసేటటువంటి సమస్త కర్మలకు పరమేష్ఠి స్థానం 11వది మనస్సు, ఏకాదశం. ఆ మనస్సును పరమేశ్వరాధీనం, విష్ణువును అధీనం చేసే విధంగా సంకల్పం చేస్తూ కార్తీక ఏకాదశి, ఉత్థాన ఏకాదశి నాడు ప్రదోష సమయంలో సమష్టిగా అందరూ కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విన్నా చాలు. పారాయణం చేస్తే ఇంకా ఆ ఫలం చెప్పనలవి కాదు. పారయతి, దాటించేది అని అర్థం పారాయణానికి. కనుక ఎలా పూజించాలి తులసిని అంటే సాలగ్రామను ఉంచడం, దీపాలు వెలిగించడం, తులసి సన్నిధానంలో విష్ణునామ సంకీర్తన చేయడం ద్వారా తులసి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఇది చేసే విధానం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.